అసలు హోలీ పండుగ మనం ఏ రోజున జరుపుకోవాలి? 3వ తేదీనా లేక 4వ తేదీనా? అందరికీ మనకు వచ్చినటువంటి ఈ పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చేటటువంటి 3వ తారీఖున చంద్రగ్రహణము అలాగే హోలికా దహనం రెండూ కూడా ఒకేసారి వచ్చాయి. మరి దానికి ముఖ్య కారణం ఏమిటంటే మనకు చంద్రగ్రహణం అనేది ఏదైతే ఉందో ఆ రోజు మనకు ప్రతి సంవత్సరంలో కూడా మనకు 2 లేదా 4 గ్రహణాలు వస్తూ ఉంటాయి. మనకు ఆ గ్రహణాల రావడము అనేది ఒక వంతు అయితే, అలాగే పండగ రోజు రావడం అనేది ఇంకో విశేషం. అయితే దీనివల్ల మంచి చెడులను పక్కకు పెడితే ఏ రోజు చేసుకోవాలనేది చాలా మందికి సందేహం. కాబట్టి చంద్రగ్రహణం అనేది ఏదైతే ఉందో మనకు 3వ తారీఖు మార్చి 3వ తారీఖు పాల్గొన మాసంలో విశ్వావసునామ సంవత్సరము పాల్గొన మాసంలో పౌర్ణమి నాడవుతుంది. అలాగే మధ్యాహ్నము 3:23 మొదలై సాయంకాలము 6:46 వరకు ఈ యొక్క చంద్రగ్రహణం ఉంటుంది. మన భారతదేశంలో పూర్తి స్థాయిలో కనిపించకపోవచ్చు, కానీ ఆ యొక్క గ్రహణము మనకు చంద్రుడు ఉదయించే సమయంలో మనకు గ్రహణం కనిపిస్తుంది. మరి చంద్రుడు ఉదయించే సమయం అంటే సాయంకాల సమయం. సాయంకాలం చంద్రుడు ఉదయిస్తున్నటువంటి సమయం 6:02 నుంచి 6:20 మధ్యలో చంద్రుడు ఉదయిస్తాడు. అప్పటి నుంచి మొదలుకొని 6:46 వరకు మనకు చంద్రగ్రహణం సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా మనకు కనిపిస్తుంది. మరి దానికోసమే దీన్ని చంద్రగ్రహణ సమయంలో కాకుండా మనకు ముందుగా పౌర్ణమి తిథి మనకు వచ్చేసి అంతకంటే ముందు రోజు మొదలవుతుంది. ఆ రోజుతో అంతిమం అంటే అందుకంటే ముందు రోజు 2వ తారీఖున సాయంకాలము 5 గంటల తర్వాత మొదలయ్యి మనకు 3వ తారీఖున సాయంకాలం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పౌర్ణమి ఉంటుంది. కాబట్టి ఆ రోజు 2వ తారీఖు సాయంకాలం మనకు ఈ యొక్క హోలికా దహనం చేసుకోవచ్చు. లేదా మనకు 3వ తారీఖు సాయంకాలం చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ఏదైతే మనకు చెప్పుకున్నామో 6:46 తర్వాత చంద్రగ్రహణం అవుతుంది. అది అయిపోయిన తర్వాత మనమంతా ఇల్లంతా శుద్ధి చేసుకొని మనమందరం కూడా తలారా స్నానాలు చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ యొక్క హోలికా దహనము కామదహనము కార్యక్రమం చేసుకోవచ్చు. అలా చేసుకొని ఆ రోజు తెల్లవారి 4వ తారీఖున ప్రాతకాలంలో హోలీ పండుగను నిర్వహించుకుంటే శుభకరం అని చెప్పొచ్చు.